n ఒక సహజ సంఖ్యగా గల సంఖ్యను 4 to the power of n తీసుకోండి. n యొక్క ఏ విలువకైనా 4 to the power of n విలువ గల సంఖ్య 0 అంకెతో అంతమవుతుందో సరిచూడండి అన్నాడు. సో ఇక్కడ మనం చూద్దాం. వాడు ఇచ్చింది ఏంటంటే n అనేటువంటిది ఒక సహజ సంఖ్య. రాసుకుందాం. n ఒక సహజ సంఖ్య. ఓకే. సో ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి రూపం ఏంటిది? 4 to the power of n. ఈ రూపంలో ఉన్నటువంటి ఏ సంఖ్య అయినా కూడా 0తో అంతమవుతుందో లేదో సరిచూడండి అంటున్నాడు. సో ఈ రూపంలో ఉన్నటువంటి ఏ సంఖ్య అయినా కూడా 0తో అంతమవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడాలి. సపోజ్ ఇప్పుడు మనం ఏమనుకుందాం అంటే ఇఫ్ ఒకవేళ n = 1 అయితే, 1 అయితే, ఎందుకు 1 తీసుకుంటున్నా అంటే సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? మనకు 1 నుంచి, అది మనకు తెలుసు. సో మొట్టమొదటిగా 1 తీసుకున్నాం. తీసుకుంటే ఈ 1ని ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. 4 to the power of 1 అయితే అప్పుడు మనకి ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ 4 to the power of nలో ప్రతిక్షేపిస్తే 4 to the power of 1. సో దాని ఆన్సర్ ఎంత మనకు? 4. దేనితో అంతమయ్యింది? 1ల స్థానంలో దేంతో ఉంది? ఉన్నది ఒకటే అంకె. సో మనకు ఉన్నటువంటి అంకె ఏది ఇక్కడ? 4. 0తో అంతం అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. n = 2 అయితే ఇప్పుడు 4 to the power of 2. సో చూద్దాం ఇక్కడ 4 స్క్వేర్ అంటే 4 × 4, 4 × 4, 4 4 16. ఏ అంకెతో అంతమయ్యింది? అది 6తో అంతమయ్యింది, కానీ 0తో అంతం అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. n = 3. ఇప్పుడు n = 3 తీసుకుంటే 4 to the power of 3 అంటే 4 × 4 × 4, 4 4 16, 16 4 64. సో ఇక్కడ 4 అనేటువంటి అంకెతో అది అంతమయ్యింది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. n = 4 తీసుకుందాం. 4 to the power of 4 మళ్ళీ 4 × 4 × 4 × 4, 4 టైమ్స్ తీసుకున్నట్టయితే కనుక 4 4 16, 16 4 64, 64 4 256. మళ్ళీ దేంతో అంతమయ్యింది? అది 6తో అంతమయ్యింది. అంటే 1ల స్థానంలో 4 లేదా 6, 4 లేదా 6తో మాత్రమే అది అంతమవుతుందన్నమాట. ఏది? 4 to the power of n అనేటువంటి రూపంలో ఉన్న ఏ సంఖ్య అయినా అది దేంతో అంతమవుతుంది? 4 లేదా 6తో మాత్రమే అంతమవుతుంది, కానీ 0తో అంతం అవ్వదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో 4 to the power of n రూపంలో గల సంఖ్య 0తో అంతం కాదు. గుర్తుపెట్టుకోండి. 4 to the power of n రూపంలో గల సంఖ్య 0తో అంతం కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ 4. 12 మరియు 18ల యొక్క గాసాక మరియు కాసాగులను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనుము. సో ఇప్పుడు మనం చేద్దాము. 12 మరియు 18. సో ఫస్ట్ ఇక్కడ మనము 12 మరియు 18లకు కాసాగు మనం చేద్దాం. 2 6 12, 2 3 6, 3 ఎక్కం 3 అయిపోయింది ఇది. నెక్స్ట్ 18, 2 9 18, 2 ఎక్కంలో పోదు కాబట్టి 3 ఎక్కం, 3 3 9. ఇది కూడా 2 ఎక్కంలో పోదు కాబట్టి 3 ఎక్కం తీసుకుందాం. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 12 = 12 ఏ విధంగా రాసుకోవచ్చు? ఇవి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవచ్చు. అంటే 2 × 2 × 3 రూపంలో రాసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవచ్చు అని చెప్పి మనం ఇదివరకే తెలుసుకున్నాం, అవునా? రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్న తర్వాత వాటిని ఘాత రూపంలో కూడా మనం రాయగలం. ఏ విధంగా? 2 సార్లు గుణించబడింది. సో మనం ఏం చేస్తాం? 2² రాసుకోవచ్చు.
ఇంటూ 3 పైన 1 రాసుకోవచ్చు లేదా రాసుకోకుండా పర్వాలేదు. ఓకే రైట్. నెక్స్ట్ 18 2 ఇంటూ 3 ఇంటూ 3 2 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే ఇక్కడ కూడా 18 అనే సంయుక్త సంఖ్య ఏదైతే ఉందో దానిని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్నాం. మళ్ళీ దీనిని మనము ఘాత రూపంలో కూడా రాసుకుందాం. 3 ఇంటూ 3 2 సార్లు ఉంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 3 ఘాతం 2గా రాసుకోవచ్చు. 2 సార్లు అది గుణించబడింది కాబట్టి 3 ఘాతం 2గా రాసుకున్నాం. ఓకే సో మనకి ఇదొకటి వచ్చింది, ఇదొకటి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 12 మరియు 18ల గాసాక అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF రాద్దాం. ఎట్లా అంటే చూడండి 2 స్క్వేర్ ఇక్కడ 2 పైన ఏం లేకపోతే ఘాతం 1 కదా. సో గాసాకలో భూములు సమానమైనప్పుడు ఇక్కడ వాటి యొక్క ఘాతంలో ఏది చిన్నగా ఉంటే దాన్ని మాత్రమే మనం తీసుకొని రాయాల్సి ఉంటుంది. ఇట్లా మళ్ళీ దీన్ని పోల్చుకుందాం. దీని ఘాతం ఎంత, 3 ఘాతం 1, దీని ఘాతం ఏమో 3 ఘాతం 2. సో రెండిట్లో ఏది చిన్నది, ఇది చిన్నది. చిన్నదాన్ని మాత్రమే మనం రాసుకోవాలి. 3 ఘాతం 1 వచ్చిందా. ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గాసాక అంటే ఇక్కడ దీనికి మనం ఘాత రూపంలో రాసుకున్నాం. ఈ సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని ఆ తర్వాత ఘాత రూపంలో రాసుకున్నాం. దీన్ని కూడా అంతే. రాసుకున్న తర్వాత ఈ యొక్క భూములు సమానమైనప్పుడు వాటి ఘాతాలలో ఏది చిన్నగా ఉంటే దానిని మనం ఇక్కడ రాసుకుంటాం గాసాక. ఈ 2 భూములు సమానమైనప్పుడు దేని ఘాతం అయితే చిన్నగా ఉంటుందో దాన్ని ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు గుణిద్దాం. 2 ఘాతం 1 అంటే 2, 3 ఘాతం 1 అంటే 3, 2 ముళ్ళ 6 వచ్చిందా. సో ఇది దేని యొక్క 12 18 యొక్క గాసాక 6 వచ్చింది. సో నెక్స్ట్ అదే 12 మరియు 18ల కాసాగు తీసుకుందాం. కాసాగు అంటే LCM లీస్ట్ కామన్ మల్టిపుల్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎట్లా చేయాలంటే దీనికి కొద్దిగా తేడా, అంతే ఏం లేదు. ఈ ఘాతం రూపంలో ఉన్నటువంటి ఇక్కడ మరియు ఇక్కడ రెండింటిని గమనించండి. భూములు సమానమైనప్పుడు దేని ఘాతం అయితే పెద్దగా ఉంటుందో అది రాసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, దేని ఘాతం అయితే చిన్నగా ఉంటుందో దాన్ని రాసుకున్నాం ఇక్కడ గాసాకాలో. కానీ LCMలో అంటే కాసాగులో మాత్రం దేని ఘాతం అయితే పెద్దగా ఉంటుందో దాన్ని మాత్రం ఇక్కడ రాసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని పోల్చుకోండి. 2 భూములు సమానం, దేని ఘాతం అయితే పెద్దగా ఉంటుందో దాన్ని మనం రాసుకోవాలి. దేని ఘాతం దీని ఘాతం పెద్దగా ఉంది. 3 ఘాతం 2. ఓకే 3 ఘాతం 2. ఇప్పుడు చేద్దాం. 2 ఘాతం 2 అంటే 4, 2 2 4. 3 ఘాతం 2 అంటే 3 ఇంటూ 3 9. ఇది 4 ఇది 9, 4 9 36 వచ్చిందా. రైట్. సో 12 18 అనే యొక్క గాసాక 6 వస్తే 12 18ల కాసాగు వచ్చేసి 36 వచ్చింది. సో ఇక్కడ మనం 12 మరియు 18ని ఏమనుకోవచ్చు, AB అనేటువంటి ఒక 2 సంఖ్యలు. 12 18 అనేటివి ABలు అనేటువంటి 2 సంఖ్యలు అనుకుందాం, ధనపూర్ణ సంఖ్యలు. అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదొక సూత్రం. AB అనేటివి 2 సంఖ్యలు అనుకుందాం. మరి ఈ రెండిటి యొక్క లబ్ధము దేనికి సమానం అంటే వీటి యొక్క కాసాగు మరియు గాసాకాల యొక్క లబ్ధానికి సమానం. ఇది సూత్రం. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది వెరీ ఇంపార్టెంట్, బిట్ క్వశ్చన్స్లో కూడా వస్తాయి. అయితే ఇప్పుడు దీన్ని మనం సరి చూసుకుందాం. చేసిన లెక్క కరెక్టా కాదా సరి చూసుకుందాం. AB 12 × 18, 12 × 18. LCM వచ్చేసి ఎంత, 36. HCF వచ్చేసి ఎంత, 6. అంటే కాసాగు 36, గాసాగా వచ్చేసి 6. ఓకే ఇప్పుడు సరి చూసుకుందాం. 12 × 18. ఓకే ఇగో చూడండి 12 ×
18 గురించి చూసుకుందాం. 8 2 16, 8 ఎక్కం 8, 8 1 9, 1 2 2, 1 ఎక్కం 1, 6 11 216. ఈ రెండింటిని గుణిస్తే 216 వచ్చింది. మరి ఈ రెండింటిని కూడా గుణిద్దాం. 36 × 6, 6 6 36, 6 3 18, 18 3 21 కదా, 216 216 వచ్చింది కదా. సో ఈ విధంగా మనము ఈ సూత్రాన్ని కూడా మనం సరిచూడడం జరిగింది. ఓకే, అభ్యాసం 1.2. ఇందులో క్రింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ఇందులో మొదటి లెక్క 140. సో దీనిని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఏ విధంగా రాయగలమో చూద్దాం. మొట్టమొదటిగా 140ని ఇటు రాసుకొని దాన్ని 2 చేత భాగిద్దాం. 2 ఏళ్ళ 14, 2 0 0. ఓకే, నెక్స్ట్ 2 ముళ్ళ 6, 1 మిగులుతుంది. 2 5 10. ఇప్పుడు 2 ఎక్కం చేత ఇది పోదు, 3 ఎక్కంలో కూడా ఇది పోదు. సో 5 ఎక్కంలో ఇది పోతుంది. 5 ఏళ్ళ 35, 7 1 7. ఓకే, ఇది ఇక్కడ మనం రాసుకుందాం. 2 × 2 × 5 × 7 అంటే 140 అనేటువంటి ఒక సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం రాసుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని మనము ప్రాథమిక అంకగణిత సిద్ధాంతంలో కూడా తెలుసుకోవడం జరిగింది కదా. రైట్. సో వాడు అడిగింది ఏంటి ఇక్కడ, క్రింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నాడు. కాబట్టి మనం ఇక్కడ 140ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ రెండవ లెక్క వచ్చేసి 156. 156 ఏ విధంగా రాసుకుందాం చూడండి. ఇక్కడ మళ్ళీ కాసాగు తీద్దాం. 2 ఏళ్ళ 14 కదా, 1 ఇక్కడ అంటే 16, 2 8 16. మళ్ళీ 2 ఎక్కం చేత దీన్ని చేద్దాం. 2 ముళ్ళ 6, 6 అంటే 1 మిగులుతుంది. 2 9 18 కదా. ఇప్పుడు మళ్ళీ 3, 3 1 3, 3 ముళ్ళ 9. 13 అనేటువంటిది ప్రధాన సంఖ్య కాబట్టి అది ఎందులో పోదు, కేవలం 13 ఎక్కంలోనే పోతుంది. సో 13 ఎక్కం 13. సో 156 ఏం చేద్దామంటే 2 × 2 × 3 × 13గా రాసుకోవాలి. 2 × 2 × 3 × 13గా రాసుకున్నాం. సో ఇది 156 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రతి సంయుక్త సంఖ్యని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మూడవది 3825. ఇది మూడవ లెక్క. దీన్ని మనం చేద్దాం. దీన్ని కూడా మనం కాసాగు చేసినట్టయితే కనుక 5 ఎక్కంలో పోతుంది. ఇది 5 ఏళ్ళ 35. కానీ ఇక్కడ 38 ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది కదా. అంటే ఇక్కడ 32 ఉంది కదా. 32 5 ఎక్కంలో ఎందులో పోతుంది? 5 6 30. 5 6 30. ఎంత మిగిలింది? 2 మిగిలింది. అంటే 25 ఎందులో పోతుంది? 5 5 25. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 5 ఎక్కంలోనే తీసుకుందాం. 5 ఎక్కం 5 అంటే 2 మిగులుతుంది కదా. నెక్స్ట్ 5 5 25 అంటే ఇది 26 ఉంది. 1 మిగిలింది అంటే 15. 5 ముళ్ళ 15. నెక్స్ట్ 3 ఎక్కం తీసుకుందాం. 3 5 15, 3 1 3. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 ఎక్కం తీసుకుందాం. 3 ఎక్కం 3. ఎంత మిగిలింది? 2 మిగిలింది అంటే 21. 3 ఏళ్ళ 21. మరి ఇప్పుడు 17 ఎక్కం 17 పోతుంది. ఇంకెందులో పోదు, ఎందుకంటే 17 అనేటువంటిది ఒక ప్రధాన సంఖ్య కాబట్టి. ఇప్పుడు రాద్దాం. 38 25ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ కనబడుతున్నటువంటి అంకెలు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గుణించడమే. 5 × 5 × 3 × 3 × 17. సో ఇక్కడ 3825 అనేటువంటి ఒక సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు 5005 దీన్ని కూడా మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలా రాసుకోవచ్చో
చూద్దాం. రైట్, 5 ఎక్కం 5, 5 సున్నాలో 0, 5 సున్నాలో 0, 5 ఎక్కం 5 కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ ఎక్కంలో పోతుంది? ఇది 5 ఎక్కంలో పోదు, 2 ఎక్కంలో పోదు, 3 ఎక్కంలో పోతుందా అంటే చూసుకోండి. 1కి 0 కలిపితే 1, ఆ 1కి 0 కలిపితే 1, ఆ 1కి 1 కలిపితే 2. అంటే ఈ అంకెలు మొత్తం కూడుకుంటే కనుక మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఆ 2 3 చేత భాగించబడదు కదా, కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 3 చేత భాగించబడదు. బాధ్యత సూత్రం ఇది. సో 3 చేత పోదు. మరి 5 చేత భాగించబడుతుందా? 1ల స్థానంలో 0 లేదు, 5 లేదు, కాబట్టి అది 5 చేత కూడా భాగించబడదు. మరి దేంతో పోవచ్చు? 7తో. చూద్దాం పోతుందా. 7 1ల 7 అంటే ఎంత మిగిలింది? ఇక్కడ 3 మిగిలింది. ఓకే, మరి 7 4ల 28, 28 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 30. ఎంత మిగిలింది? 2 అంటే 21. 7 3ల 21. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ ఇది ఎందులో పోతుందో చూద్దాం. 11 ఎక్కంలో పోతుంది. 11 ఎక్కం 11. 11 అంటే ఇక్కడ ఎంత ఉంది? 14 ఉంది. అంటే 3 ఎక్కువగా ఉంది. 3 అంటే 33. ఎందులో పోతుంది అది? 11 3ల 33. ఓకే, ఇప్పుడు అది 13 ఎక్కం 13లోనే పోతుంది. ఎందుకంటే 13 అనేటువంటిది ఒక ప్రధాన సంఖ్య కాబట్టి 13 ఎక్కం 13 మాత్రమే వెళ్తుంది, ఇంకెందులో కూడా పోదు. ఇప్పుడు రాద్దాం. 5005కి ప్రధాన కారణాంకాల లబ్ధం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 5 × 7 × 11 × 13 ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇది 5 × 7 × 11 × 13. వీటన్నిటిని గుణిస్తే అదే ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధంగా రాసుకోవడం. అంటే చూడండి, సంయుక్త సంఖ్యని, ఏదైనా ఒక సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం రాసుకోగలం. ఇది ప్రాథమిక అంకగణిత సిద్ధాంతంలో మనం తెలుసుకున్నటువంటి విషయం. ఇప్పుడు 74 29 దీన్ని కూడా మనం చేద్దాం. 74 29. ఇప్పుడు దీన్ని గమనించినట్టయితే కనుక ఇది 17 ఎక్కంలో పోతుంది. చూడండి ఒకసారి. 17 ఎక్కంలో తీసుకుంటే 15 4ల 68 అనా 15 4ల పోతుంది. చూద్దాం. 15 4ల 68, 7 4 28, 4 ఎక్కం 4, 4 2 6, 68. అంటే మనకి ఎంత మిగులుతుంది? ఇంకా 6 మిగులుతుంది. అంటే 62. 62 అంటే 17 ఎక్కల్లా 17 ముళ్ళ తీసుకుందాం. ఎంత అవుతుంది? 17 ముళ్ళ 51, 7 ముళ్ళు 21, 3 ఎక్కం 3, 3 2 5, 17 ముళ్ళ 51 కదా. సో 51 తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఎంత మిగులుతుంది? 11, 119, 17 ఏళ్ళ పోతుండొచ్చు. 17 ఏళ్ళ చూద్దాం. 7 ఏళ్ళ 49, 7 ఎక్కం 7, 7 4 11, 119 పోయింది. సో ఈ విధంగా మనం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇది ఏ ఎక్కల్లో పోతుంది? ఇప్పుడు ఇది 19లో చూద్దాం. 19 2ల 38, ఇది 43 ఉంది. ఓకే, ఎంత ఇది? 5 చేతాలు అంతే కదా. 19 2ల 38 అంటే 39, 40, 41, 42, 43, 5 మిగిలింది. 57. మరి ఎందులో పోతుంది ఇది? 19 ముళ్ళ 57. చూసుకోండి. 19 ముళ్ళ 57, 3 9 27, 3 ఎక్క 3, 3 2 5, 57 పోయింది కదా. ఓకే, నెక్స్ట్ 23. 23 ఒక ప్రధాన సంఖ్య కాబట్టి అది ఇంకెందులో పోదు, 23లోనే పోతుంది అనమాట. సో 23 ఎక్కం 23. సో 74 29 అనేది అందులో 17లో మరియు 19లో పోయింది మరియు 23లోనే పోయింది. సో 17, 19, 23 అనేటువంటి ఏంటిదంటే 7429కి ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం రాసుకున్నటువంటి విలువలు. క్రింది పూర్ణ సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుక్కోండి. ఇందులో చూడండి 12, 15 మరియు 21ల కాసాగు మరియు గాసాకాలని ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో కనుక్కోమంటున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ 12కు కాసాగు కనుక్కోవాలి, తర్వాత 15 కనుక్కోవాలి, తర్వాత 21కి కూడా కనుక్కుందాం.
ఇవి కనుక్కున్న తర్వాత మనం వాటికి కాసాగు గాసాకాలని ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ 2 6 12, 2 3 6, 3 ఎక్కం 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వద్దాం. 3 5 15, 5 ఎక్కం 5. నెక్స్ట్ ఇది 3 7 21, 7 ఎక్కం 7. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 12కు ప్రధాన కారణాంకాల లబ్ధం ఏ విధంగా రాస్తామో చూద్దాం. 2 × 2 × 3, 2 × 2 × 3 కదా. ఇప్పుడు దీన్ని ఘాత రూపంలో కూడా రాసుకుందాం. 2 ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? 2 సార్లు, అంటే 2 స్క్వేర్. 3 ఒకేసారి వచ్చింది కదా, ఇది 1వ. నెక్స్ట్ 15, దాని ఏం రాసుకుందాం? 3 × 5. ఈ 2 కూడా ఒక్కొక్కసారే వచ్చింది, ఇది 2వది. నెక్స్ట్ వచ్చేసి 21, దీని విధంగా రాసుకున్నాం. 3 × 7గా రాసుకుందాం. ఇది ఒకసారి, ఇది ఒకసారి, ఇది 3వది కదా. ఇప్పుడు 12 15 21ల కాసాగు తీసుకుందాం. 12 15 21ల కాసాగు అంటే ఎల్సిఎం. ఎట్లా తీసుకోవాలి కాసాగు అంటే? ఇక్కడ ఉన్నటువంటి విలువ, ఇక్కడ ఉన్నటువంటి విలువ, ఇక్కడ ఉన్నటువంటి విలువ తీసుకుందాం. 2 భూమి ఇక్కడెక్కడ ఉందా? ఎక్కడ లేదు కదా. అంటే ఇందులో ఉన్నటువంటి విలువ ఇందులో లేకున్నా పర్వాలేదు, ఒక్కసారి కనుక ఇందులో ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఉన్నటువంటి విలువ అది మిగతా వాటిలో ఉన్నా లేకున్నా దాన్ని మనం కాసాగులో రాసుకోవాలి. 2 స్క్వేర్. రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ 3 ఘాతం అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సో ఈ విధంగా 3 ఉన్నది కాబట్టి అప్పుడు మనం కాసాగు ఏ తీసుకుంటాం? ఏదైతే గరిష్టమైన ఘాతాన్ని కలిగి ఉందో దాన్ని మనం కాసాగుగా తీసుకుంటాం. గరిష్టమైనది ఎంత? అన్నిట్లో 1 ఉంది. సో మనం 3 ఘాతం 1గానే తీసుకుందాం. నెక్స్ట్ 5, ఇందులో ఉంది, ఇందులో లేదు, ఇందులో కూడా లేదు. సరే, 3 ఏ ఒక్కటి వచ్చినా కూడా దాన్ని మనం కాసాగుగా తీసుకోవచ్చు. 5 ఘాతం 1, 7 ఘాతం 1, ఇందులో ఉంది కానీ ఇందులో లేదు, ఇందులో లేదు. ఒక్కసారి కనుక దేనికైనా సరే ఒక ప్రధాన కారణాంకంగా ఉన్నట్టయితే కనుక దాన్ని మనం కాసాగులో తీసుకోవాలి. 7 ఘాతం 1. ఓకే, ఇప్పుడు చూద్దాం. 2 స్క్వేర్ అంటే 4, 4 ముళ్ళ 12, 12 5 60, 67 420. ఓకే, అది ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే గాసాకా. గాసాకా అంటే ఏంటంటే అన్నిట్లో కామన్గా ఉండేటువంటి భూమి తీసుకోవాలి. 2 ఇందులో ఉందా, ఇందులో లేదు. సో దీన్ని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో 3, ఇందులో 3, ఇందులో 3 ఉంది. అన్నిట్లో కామన్గా ఉన్నటువంటి మనం భూమిని కనుక మనం తీసుకుంటే ఇది భూమి, ఇది ఘాతం, ఇది కింది భూమి, పైది ఘాతం, తెలుసు కదా. సో అన్నిట్లో కామన్గా ఉండేటువంటి భూమి ఏదైతే ఉందో దానికి ఘాతము ఏదైతే కనిష్టంగా ఉందో అది తీసుకోవాలి. కనిష్టంగా ఏది ఉంది ఇక్కడ? అన్నిట్లో 1 ఉంది. సో 3 ఘాతం 1. ఇంకా 5, ఇందులో ఉంది, ఇందులో లేదు, ఇందులో లేదు, 5 తీసుకోకూడదు. 7 ఇందులో ఉంది, ఇందులో లేదు, ఇందులో లేదు, 7 కూడా తీసుకోకూడదు. కేవలం మనం తీసుకుంది ఎంత? 3 ఘాతం 1. సో 3 ఘాతం 1 అంటే ఎంత? 3. ఓకే, ఇది ఆన్సర్ అన్నమాట. ఇది ఎల్సిఎం, ఇదేమో హెచ్సిఎఫ్. కాసాగు, ఇదేమో గాసాకా. ఇప్పుడు 17, 23 మరియు 29 యొక్క కాసాగు మరియు గాసాకాలను కనుక్కుందాం. ఇప్పుడు 17, 23, 29 3 కూడా ప్రధాన సంఖ్యలు. మీకు తెలుసు ప్రధాన సంఖ్యల యొక్క కాసాగు ఎట్లుంటుంది? ఆ 3టిని గుణిస్తే వచ్చేదే కాసాగు. మరి గాసాగా ఏం లేదు. ప్రధాన సంఖ్యల యొక్క గాసాగా ఎల్లప్పుడు కూడా 1. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కాసాగు ఏంటంటే ఆ 3టిని గుణిస్తే, ప్రధాన సంఖ్యల్ని మొత్తం గుణిస్తే వచ్చేదే కాసాగు. మరియు గాసాకా అంటేనేమో ఆ ప్రధాన సంఖ్యల యొక్క గాసాగా ఎల్లప్పుడు కూడా 1. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము కాసాగు చేద్దాం. 17 × 23 × 29 ఈ 3టిని గుణిద్దాం. ఫస్ట్ 23 29 చేస్తున్నా. 23 × 29. ఓకే, 3 9 27,
9 2 18, 18 2 20. ఓకే, 2 3 6, 2 2 4, 7 6 6. ఈ రెండు గురించినాం కదా. ఇప్పుడు ఈ రెండింటి ఆన్సర్తో దీన్ని గురించాలి. 7 7 49 కదా. నెక్స్ట్ 7 6 42, 42కి 4 కలిపితే 46. 7 6 42, 42కి 4 కలిపితే 46. 1 7 7, 1 6 6, 1 6 6 కదా. నెక్స్ట్ 9, 6 7 13, 6 6 12 1 13, 6 4 10 1 11. అంటే ఆన్సర్ వచ్చేసి 11 339 కదా. నెక్స్ట్ గాసాగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏవైనా ప్రధాన సంఖ్యల యొక్క గాసాగా ఎల్లప్పుడూ 1 అంతే. ఇప్పుడు 8 9 మరియు 25 వీటి యొక్క కాసాగు మరియు గాసాకాలని తెలుసుకుందాం. మొట్టమొదటిగా 8 చేద్దాం. 2 4 8, 2 2 4, 2 ఎక్కం 2 కదా. నెక్స్ట్ వచ్చేసి 9, 3 3 9, 3 ఎక్కం 3. నెక్స్ట్ వచ్చేసి 25, 5 5 25, 5 ఎక్కం 5 కదా. ఇప్పుడు 8కి ప్రధాన కారణాంకాల లబ్ధం ఏ విధంగా రాసుకుంటాం? 2 × 2 × 2 అంటే 2³ ఒకటోది ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి 9 3 × 3 అంటే 3² రాసుకున్నాం. నెక్స్ట్ 25 అంటే 5 × 5 5² రాసుకున్నాం కదా. ఇప్పుడు కాసాగు అంటే ఏం లేదు, ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇందులో గనక వచ్చినటువంటి అంకె ఏదైనా ఒక విలువ అది ఇందులో రిపీట్ అయినా కాకున్నా దాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఇందులో కానీ మూడిట్లో ఏ ఒక్క చోట వచ్చినా కూడా దాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఒకవేళ మూడిట్లో కామన్గా ఉందనుకుందాం, భూములు కామన్గా ఉన్నాయి అనుకుందాం, వాటి యొక్క ఘాతాలలో గరిష్టంగా ఉన్నటువంటి ఆ యొక్క విలువని మాత్రం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే కాసాగు రాయడం తేలిక. ఇప్పుడు 2³ ఉంది, ఇందులో లేదు కానీ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని రాయాల్సి ఉంటుంది. 3² ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కానీ ఒక్కసారైనా సరే వచ్చింది కాబట్టి దీన్ని రాయాల్సిందే. 5² ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అయినా ఒక్కసారైనా ఉంటే కనుక దాన్ని రాసుకోవాలి. ఓకే, 2³ అంటే 2 × 2 × 2, 2 2 4, 4 2 8. 3² అంటే ఏ విధంగా రాసుకోవచ్చు? 3 × 3, 3 3 9. 5² అంటే 5 × 5 25. ఓకే, ఇప్పుడు దీన్ని గుణిద్దాం, వచ్చినటువంటి ఆన్సర్తో దీన్ని కూడా గుణిద్దాం. 25 9. 25 9 ఎంత అవుతుందో చూద్దాం. 9 5 45, 9 2 18, 18 4 22. ఈ రెండు గుణిస్తే మనకి ఎంత వచ్చింది? 225. దాన్ని మనం దేంతో గుణించాలి? మళ్ళీ 8తో. 5 8 40, 8 2 16, 16 + 4 20. 8 2 16, 16 + 2 18. అంటే 1800 వచ్చింది. ఈ 1800 ఏంటిది? కాసాగు. నెక్స్ట్ గాసాకా. ఇక్కడ గాసాకా తీసుకుందాం. 2³ ఇందులో ఉంది, ఇందులో లేదు కదా. 3² ఇందులో ఉంది, ఇందులో లేదు. 5² ఇందులో ఉంది, ఇందులో లేదు. సో ఇందులో వచ్చినటువంటిది ఇందులో లేదు అంటే కామన్గా ఇందులో కూడా లేకపోతే మామూలుగా ప్రతిదానికి 1 అనేది తనకు తానే కారణాంకం.
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏవి కూడా కామన్గా రావడం లేదు ప్రధాన కారణాంకాలు. కాబట్టి కాసాగు 1 ప్రతిదానికి అనేటువంటిది 1 అనేది కామన్. చూడండి, దీనికి 1 కారణాంకం, 9 కూడా 1 కారణాంకమే, 25 కూడా 1 కారణాంకమే. సో ఈ మూడిట్లో కూడా కామన్గా ఉన్నటువంటి కారణాంకం ఏది అంటే 1. సో ఎప్పుడైతే ఈ యొక్క విలువలు కామన్గా లేవో అలాంటి సందర్భంలో మనం రాసుకునేటువంటి కాసాక 1. ఇప్పుడు 72 మరియు 108ల కాసాగు మరియు గాసాగా గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 72 కాసాగు తీసుకుందాం. 2 ముళ్ళ 6, 1 మిగులుతుంది, 2 ఆరుల 12, 2 ఎక్కం 2, 1 మిగులుతుంది, 2 8ల 16, 2 9ల 18, 3 ముళ్ళ 9, 3 1ల 3 కదా. సో 72కు మనం ప్రధాన కారణాంకాల లబ్ధాన్ని రాద్దాం. 2 × 2 × 2 కదా, 3 × 3, 3 × 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 108 కూడా రాద్దాం. 2 5ల 10, 2 4ల 8, 2 2ల 4, 1 మిగిలింది, 2 ఏళ్ళ 14. ఇప్పుడు 3 9ల 27, 3 ముళ్ళ 9, 3 ఎక్కం 3 కదా. ఇప్పుడు వీటిని మనం ఇక్కడ రాద్దాం. 2 × 2, 3 × 3 × 3. ఓకే, ఇప్పుడు రాద్దాము. 72 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్నాం కదా. ఇప్పుడు వాటిని ఘాత రూపంలో కూడా రాద్దాం. 2 3 సార్లు గుణించబడింది కాబట్టి 2 ఘాతం 3గా రాసుకోవచ్చు. 3 2 సార్లు గుణించబడింది కాబట్టి 3 ఘాతం 2గా రాసుకుందాం. ఇక్కడ 2 2 సార్లు గుణించబడింది, సో 2 ఘాతం 2. 3 ఇక్కడ 3 సార్లు గుణించబడింది కాబట్టి 3 ఘాతం 3 కదా. ఇది రాసుకున్న తర్వాత మనం కాసాగు కనుక్కోవాలి. 72 మరియు 108ల కాసాగు ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ బేస్ అంటే ఇక్కడ భూమి అక్కడ భూమి సమానంగా ఉన్నాయి. అలాంటి సందర్భంలో మనము కాసాగు అంటే ఏది ఘాతం అయితే గరిష్టంగా ఉంటుందో దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. 2 ఘాతం 3, ఈ 2 భూములు సమానమైనప్పుడు దీని ఘాతం ఎక్కువగా ఉంది చూడండి. సో దీన్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 భూములు కూడా సమానంగా ఉన్నాయి, వీటి ఘాతాలలో దీని ఘాతం పెద్దదిగా ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాలి మనం. అది కాసాగు అవుతుంది. చూడండి, 2 ఘాతం 3 అంటే 2 × 2 × 2, 2 2 4, 4 2ల 8. 3 ఘాతం 3 అంటే 3 × 3 × 3 అంటే 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27, 27 8ల. చూద్దాం ఇక్కడ 27 8ల ఎంతనో చూద్దాం. 7 8 56, 8 2 16, 16 + 5 ఎంత 216. 1 LCM మనకు వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి గాసాగా 72 108ల యొక్క గాసాగా అంటే ఏం లేదు. ఇక్కడ 2 భూములు సమానంగా ఉన్నప్పుడు వేటి ఘాతం అయితే చిన్నగా ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి. అంటే 2 ఘాతం 2. ఇప్పుడు ఈ 2 భూములు కూడా సమానంగా ఉన్నాయి. వీటిలో దేని ఘాతం చిన్నగా ఉంది? 3 ఘాతం 2. ఇది చిన్నగా ఉంది 2 కాబట్టి, సో 3 ఘాతం 2 అనేది తీసుకోవాలి. 2 ఘాతం 2 అంటే 4, అంటే 2 × 2 4. 3 ఘాతం 2 అంటే 3 × 3 9, 4 9ల 36. ఇది 72 108ల యొక్క గాసాగా. ఈ విధంగా మనము 72 108ల యొక్క కాసాగు మరియు గాసాగా 2 కనుక్కోవడం జరిగింది. 306 మరియు 657ల కాసాగు మరియు గాసాగా. ఇప్పుడు 306 306కి మనం కాసాగు మరియు గాసాగా కనుక్కోవాలి ఈ రెండిటికి. సో ఇక్కడ 306కి ఫస్ట్ ఇక్కడ మనం కాసాగు చేద్దాం. 2 ఎక్కం 2, 2 ఎక్కం 2 అంటే ఇక్కడ 1 మిగిలింది, 2 5ల 10, 2 ముళ్ళ 6, 3 5ల 15, 3 ఎక్కం 3,
మళ్ళీ 3 ఎక్కం 3 2 మిగిలింది 3 ఏళ్ళు 21 17 ప్రధాన సంఖ్య కాబట్టి 17 ఎక్కం 17 వచ్చిందా. ఇప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17 ఓకే. ఈ విధంగా రాసుకోవచ్చు. 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్, ఇది 17 వచ్చింది. నెక్స్ట్ 657 కదా. ఇప్పుడు 657 అంటే ఇది ఎందులో పోతుంది? 3లో పోతుంది. దాన్ని 3 2 6 3 ఎక్కం 3 2 మిగులుతుంది 3 9 27 ఓకే. ఇప్పుడు ఇది ఎందులో పోతుంది? 3 ఎక్కంలో పోతుందా? 3 ఏళ్ళు 21 3 3 9 73 ప్రధాన సంఖ్య కాబట్టి 73 1 73 ఓకే. సో 657 కూడా రాద్దాం. ఎంత? 3 ఇంటూ 3 ఇంటూ 73 ఓకే. నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 73 వచ్చిందా. రైట్. ఇప్పుడు మనం ఈ రెండింటి నుంచి మనం ఏం చేద్దామంటే కాసాగు మరియు కాసాక కనుక్కుందాం. 306 మరియు 657ల కాసాగు. కాసాగు అంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇందులో ఉండి ఇందులో లేకున్నా పర్వాలేదు, ఏదో ఒక దాంట్లో ఒక అంకె వచ్చింది అంటే తప్పకుండా రాసుకోవాల్సిందే. 2 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు, అయినా రాసుకోవాల్సిందే కాసాగులో. నెక్స్ట్ 3 ఇందులో ఉంది ఇందులో ఉంది. సో రెండిట్లో కామన్గా ఉన్నప్పుడు దేని ఘాతం అయితే గరిష్టంగా ఉంటుందో దాన్ని మనం కాసాగులో రాసుకోవాలి. సో 2 సేమే ఉన్నాయి కాబట్టి 3 ఘాతం 2 రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 17 ఉంది 73 ఉంది. 17 ఇందులో ఉంది ఇందులో లేకున్నా పర్వాలేదు, ఒక దాంట్లో ఉంటే రాసుకోవాల్సిందే. 73 ఇందులో ఉంది ఇందులో లేకున్నా పర్వాలేదు, రాసుకోవాల్సిందే ఓకే. 2 అంటే 2 3 స్క్వేర్ అంటే 9 17 అంటే 17 ఇది 73. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం గుణించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ రెండింటిని గుణిద్దాం. 73 ఇంటూ 17 ఇది రఫ్, 73 ఇంటూ 17 7 3 21 తర్వాత 7 ఏళ్ళ 49 49 2 51 1 3 3 1 7 7 1 3 1 4 7 5 12 1241. ఈ 1241ని మళ్ళీ దేంతో గుణిస్తాం? 9తో గుణించాలి. 9 ఎక్కం 9 9 4 36 9 2 18 18 3 21 9 ఎక్కం 9 9 2 11. ఇప్పుడు దీన్ని మళ్ళీ దీంతో గుణించాలి, అంటే 2తో గుణించాలి. 2 9 18 2 6 12 12 1 13 2 ఎక్కం 2 2 1 3 2 ఎక్కం 2 2 ఎక్కం 2 ఓకే. చూద్దాం. 2 9 18 1 ఏతాలు 2 6 12 1 13 1 ఏతాలు 2 ఎక్కం 2 1 3 2 ఎక్కం 2 2 ఎక్కం 2 వచ్చింది. సో దీని మొత్తం ఎంత ఆన్సర్ అంటే 22 338. ఇది దీని యొక్క కాసాగు. మరి గాసాక ఎంత చూడండి. గాసాక అంటే ఇందులో ఉండి ఇందులో ఉన్నది మాత్రమే, కామన్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి. 2 ఇందులో ఉంది ఇందులో లేదు, వదిలేద్దాం. 3 ఇందులో ఉంది ఇందులో ఉంది. సో రెండిట్లో కామన్గా ఉన్నప్పుడు దేని ఘాతం అయితే తక్కువగా ఉంటుందో దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో 2 సమానంగా ఉన్నాయి కాబట్టి 3 ఘాతం 2 తీసుకోవాలి. ఇక్కడ 17 ఉంది కానీ ఇక్కడ లేదు, కామన్గా లేదు కాబట్టి తీసుకోవద్దు. 73 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, కామన్గా లేదు కాబట్టి తీసుకోవద్దు. సో మనకు వచ్చింది ఎంత? 3 స్క్వేర్ మాత్రమే. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. సో ఇది గాసాక, ఇదేమో కాసాగు ఓకే. n ఒక సహజ సంఖ్య అయిన 6 to the power of n సంఖ్య 0తో అంతమగునో కాదో సరి చూడండి. సరే ఈ లెక్క చేద్దాం. n ఒక సహజ
సంఖ్య. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్య ఏది 6n. ఇది సున్నాతో అంతమవుతుందా కాదా అన్నాడు. సపోజ్ ఇప్పుడు చూద్దాం, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. n అంటే ఒక సహజ సంఖ్య కదా, సో n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఓకే, అప్పుడు మనకేమవుతుంది చూద్దాం, 6n కదా, సో 6 ఎంత 6, సున్నాతో అంతం అవ్వలేదు. n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటే 6 6 స్క్వేర్ అంటే 36, ఇది కూడా సున్నాతో అంతం అవ్వలేదు. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం, 6 36 6 216, ఇది కూడా సున్నాతో అంతం అవ్వలేదు. సరే, ఈ విధంగా చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకట్ల స్థానంలో మనం గమనిస్తున్నటువంటి అంకె 6, సున్నాతో అంతం అవ్వడం లేదు. సరే, మరి సున్నాతో అంతమవుతుందా లేదా తెలుసుకోవడానికి ఏమైనా చిట్కా ఉందా, ఏమైనా పద్ధతి ఉందా తెలుసుకుందాం. సో మనం ఏం చేద్దామంటే 6ను కాసాగు తీద్దాం. 2 ముళ్ళ 6 తీసిన తర్వాత ఈ 6ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుందాం. 2 × 3. సో మరి ఇక్కడ వాడు అడిగినటువంటిది ఏది, ఏ అంకె అయితే ఏ సంఖ్య అయితే ఒకట్ల స్థానంలో సున్నాతో అంతమవుతుందో లేదో సరిచూడండి అన్నప్పుడు వాటి ప్రధాన కారణాంకాల లబ్ధము మనకి ఎంత రావాలంటే ఈ రూపంలో ఉండాలి, 2 × 5 రూపంలో ఉండాలి. అంటే 2 ఘాతం m 5 ఘాతం n, 2 ఘాతం m అండ్ 5 ఘాతం n రూపంలో ఉండాలి. ఈ రూపంలో ఉంటే గనక అప్పుడు అది సున్నాతో అంతమవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం, 6n అనేటువంటి సంఖ్య 6తో మాత్రమే అంతమగును, కానీ సున్నాతో అంతం కాదు. ఎందుకు? అది 2 × 5 రూపంలో లేదు కాబట్టి. 6n అనేటువంటిది 2 × 5 రూపంలో లేదు కాబట్టి అది సున్నాతో అంతం అవ్వదు. ఓకే, 7 × 11 × 13 ప్లస్ 13 మరియు 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5లు ఏ విధంగా సంయుక్త సంఖ్యలగునో వివరించండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సంఖ్య మరియు ఈ సంఖ్య, ఈ రెండు కూడా సంయుక్త సంఖ్యలు. అవి ఏ విధంగా సంయుక్త సంఖ్యలు అంటామో కూడా వివరించండి అంటున్నాడు. సో మనం సంయుక్త సంఖ్యలు అని ఎప్పుడు చెప్తాం, మనం వాటికి కారణాంకాలు 2 కన్నా ఎక్కువ ఉంటే కనుక అవి సంయుక్త సంఖ్యలు అవుతాయి కదా. సో ఇప్పుడు చేద్దాం, 7 × 11 × 13 ప్లస్ 13 కదా. సో ఇక్కడ రాసుకుంటున్నా 7 × 11 × 13 ప్లస్ 13. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 13 ఉంది, ఇక్కడ కూడా 13 ఉంది కదా. ఈ రెండింటిని నేను కామన్ తీసుకుంటున్నా, కామన్. సో కామన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మిగిలినవి రాస్తున్నా 7 × 11. ఓకే, 13 బయటకు వచ్చింది, 7 ఇక్కడ 11 ఇక్కడ, ప్లస్కు ప్లస్. ఈ 13 బయటకు వచ్చింది కాబట్టి 13 ఎక్కం 13. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ 13, 7 11 లేదా 11 7 77 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో, 77 ప్లస్ 1 78. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 7 × 11 × 13 ప్లస్ 13 ఉంది కదా. సో ఇదంతా కూడా ఒక సంఖ్య, ఇది ఇంకొక సంఖ్య కదా. సో అప్పుడు ఇందులో ఉన్నటువంటి 13, ఇందులో ఉన్నటువంటి 13ని మనం ఏం చేస్తున్నామంటే కామన్ తీస్తున్నాం. అప్పుడు దీన్ని కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ ఈ మిగిలిన 2 కూడా ఇక్కడ రాసుకుంటాం, ప్లస్కు ప్లస్. ఈ 13 ఇక్కడ కామన్ తీసినాం కాబట్టి 13 ఎక్కం 13. ఓకే, ఇప్పుడు 13 అట్లే రాసుకుంటున్నాం, 7 11 లేదా 11 7 77 ప్లస్కు ప్లస్ 1కి 1. నెక్స్ట్ 13కు 13, 77కు 1 కలిపితే 78. ఇప్పుడు రండి, 2 సంఖ్యల యొక్క గుణకారం 13 × 78 వచ్చింది. సో 13 అనేటువంటిది 78 అనేటువంటిది కూడా 2 కారణాంకాలు ఈ సంఖ్యకు. ఇంకా అదనంగా ఇంకొక కారణాంకం కూడా ఉంది, అదేంటిది 1. ఇక్కడ 2 కారణాంకాలు, ఇంకొక కారణాంకం వచ్చేసి 1 మామూలుగా అనుకుందాం.
సో ఇది ప్రధాన సంఖ్య అవ్వడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇది సంయుక్త సంఖ్య. అంటే దీనికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి అది సంయుక్త సంఖ్య. ఓకే, నెక్స్ట్ అది తీసుకుందాం. 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5. ఇప్పుడు ఇదంతా కూడా ఒక సంఖ్య కింద తీసుకొని ఇదొక సంఖ్యగా తీసుకుంటాం కదా. సో ఇందులో కూడా ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది. సో ఈ 2 5లను కామన్ తీద్దాం. సో మిగిలిన రాద్దాం. 7 × 6 × 4 × 3 × 2 ఓకే. ఈ 1 రాసుకోవాల్సిన అవసరం లేదు. 1తో ఏది గురించి అదే వస్తుంది, 1 అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 5 ఉంది కదా, 5 బయటికి లాగేసినాం కదా ఇక్కడ. సో 5 1ల 5. ఓకే, ఇప్పుడు చూద్దాం. 5 ఇప్పుడు 2 3 6, 6 4 24, 24, 6 7 42. ఈ 2 గురించి రాద్దాం. ఇదంతా గురించి ఇక్కడ రాద్దాం. ఓకే, 2 4 8, 2 2 4, 4 4 16, 4 2 8 1 9. ఓకే, 8 ఇక్కడ రాసుకుంటున్నాం. 6 4 10, 1 ఏతాలు 1008 ప్లస్ 1. ఇప్పుడు 5 ఇక్కడ 1008 ప్లస్ 1 ఎంత? 1009. ఇక్కడ కూడా 2 సంఖ్యలు వచ్చినాయి. ఇంకొక కారణాంకం కూడా ఉంటుంది ఇక్కడ. ఏది? 1. సో 1 అనేది ఒక కారణాంకం, 1009 అనేటువంటిది ఒక కారణాంకం, 5 అనేటువంటిది కూడా ఒక కారణాంకం. ఎన్ని కారణాంకాలు వచ్చినాయి ఇక్కడ? మామూలుగా 3 కారణాంకాలు వచ్చినాయి. సో ఇది ప్రధాన సంఖ్య అవ్వడానికి అవకాశమే లేదు. మరి ఏం సంఖ్య అది? సంయుక్త సంఖ్య. ఓకే, సో మనకు ఫైనల్గా తెలుసుకునేది ఏంటంటే సంయుక్త సంఖ్యనా కాదా అని తెలుసుకోవడానికి దానికి ఉన్నటువంటి కారణాంకాల సంఖ్య 2 కన్నా ఎక్కువ ఉంది అని చెప్పి మనం నిరూపిస్తే చాలు, అది సంయుక్త సంఖ్య అయిపోతుంది. ఇప్పుడు 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 అనేది ఒక సంయుక్త సంఖ్య అని ఏ విధంగా నిరూపిస్తావు వివరించండి అన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం చేద్దాం. 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5. ఇక్కడ గమనించండి, రెండిట్లో ఉన్నటువంటి కామన్ సంఖ్య ఏది? 17 × 11, 17 × 11 కదా. మరి ఆ రెండింటిని మనం ఏం చేయాలి? కామన్ తీసుకోవాలి. ఎట్లా? 17 × 11 ఇక్కడ తీసుకొని ఇక్కడ మిగిలింది ఏంటిది? 2. ఇక్కడ మిగిలింది ప్లస్ అక్కడ మిగిలింది 5. అంతే. ఈ 2 గుణించుకొని ఇక్కడ రాసుకుందాం. చూడండి, 17 × 11 కదా, 17 × 11, 11 7 77, 11 ఎక్కం 11, 11 7 18, 5 + 2 7. ఎన్ని అంకెలు వచ్చినాయి ఇక్కడ? 2 అంకెలు వచ్చినాయి. సో ఇక్కడ 2 అంకెలు వచ్చినాయి కాబట్టి, 2 కారణాంకాలు వచ్చినాయి కాబట్టి అది ప్రధాన సంఖ్య అవుతుందా? సంయుక్త సంఖ్య అవుతుందా? దానికి ఇంకేమైనా కారణాంకం ఉందా? ప్రతిదానికి 1 అనేది కామన్గా కారణాంకం ఉంటుంది. సో 1 కారణాంకము, 7 కారణాంకము, 187 కూడా ఒక కారణాంకం. మొత్తం ఎన్ని కారణాంకాలు అవుతున్నాయి? 2 అవుతున్నాయా, 3 అవుతున్నాయా? 3 అవుతున్నాయి. ఈ విషయం మర్చిపోకూడదు. ఇక్కడ 17 వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఒక కారణాంకం 17, 11 ఒక కారణాంకం, 5 + 2 7, 7 కూడా ఒక కారణాంకం. ఇక్కడ 187 ఒక కారణాంకం, ఇక్కడ 7 కారణాంకం. ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? సో సంయుక్త సంఖ్య కావాలంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉండాలి. మరి ఉన్నాయా లేవా? ఉన్నాయి. సో ఇదేం సంఖ్య? సంయుక్త సంఖ్య. సో పై సంఖ్య ఒక సంయుక్త సంఖ్య. ఇప్పుడు 6/100. దీని యొక్క ఫలిత సంఖ్యలో 1ల స్థానంలో అంకె ఏముంటుంది? ఇప్పుడు చూద్దాం. 6/100. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే భూమి 6, ఘాతం ఒక సహజ సంఖ్య అనుకుందాం. భూమి వచ్చేసి 6, ఘాతం ఒక సహజ సంఖ్య అనుకుందాం. సో
ఒకట్ల స్థానంలో దీని ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఎల్లప్పుడూ 6గానే ఉంటుంది. ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. భూమి 6, ఘాతం ఒక సహజ సంఖ్య, అంటే ఎంతైనా ఉండొచ్చు. 1 నుంచి మొదలుకొని ఎంత పెద్ద నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు. అప్పుడు ఒకట్ల స్థానంలో ఉండేటువంటి అంకె ఏమవుతుంది? అది 6 ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏది ఉండడానికి అవకాశం లేదు. ఓకే, మనం ఇంతకుముందు లెక్కలో కూడా చూసుకున్నట్టయితే కనుక 6⁻1 అనుకుంటే 6 వచ్చింది, 6⁻2 అనుకుంటే 36 వచ్చింది, 6⁻3 అంటే 216 వచ్చింది. ఈ ప్రతి సందర్భంలో కూడా ఒకట్ల స్థానంలో అంకె 6 రావడం జరిగింది. కాబట్టి 6⁻n అయ్యే సందర్భంలో ఒకట్ల స్థానంలోని అంకె ఎల్లప్పుడూ 6గానే ఉంటుంది.